ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే, చెప్పండి, ఇప్పుడు ఈ ఆలయాన్న భౌతిక సంబంధమైన కట్టడాలతో కట్టబడిన ఇదిగో ఈ ఆలయాన్న అఫ్ కోర్స్ దీన్ని పాడు చేసిన ఊరుకోడు. దేహం అనే మనలను మనం పాడు చేసుకోవటానికి కూడా దేవుడు ఊరుకోడు. ఏమంటే ఇదిగో ఈ గోడలతో కట్టబడిన దాన్ని పాడు చేసిన ఊరుకోడు. మిమ్ములను మీరు పాడు చేసుకోవటానికి కూడా ఊరుకోడు. ఏం చేస్తాడంట దేవుడు? మిమ్మల్నే పాడు చేస్తాడు. ఎలా పాడైపోతావో తెలుసా? బైబిల్లో ఆ మాట వినగానే నాకు జ్వరం వచ్చినట్టు అనిపించింది. దేవుడు పాడు చేయటం అంటే ఎట్లుంటుందో తెలుసా? దేవుడు కూడా పాడు చేస్తాడా? ఇంకెవ్వరికి పనికిరావు నువ్వు, నీకు నువ్వు కూడా పనికిరావంట. చూడండి రోమాపత్రిక, అందరికీ అసహ్యకరంగా మారిపోతావు. ఎవరు నిన్ను ప్రేమించరు. అంత దౌర్భాగ్యపు జీవితాన్ని నువ్వు గడుపుతావంట నువ్వు పాడు చేసుకుంటే. ఎందుకంటే బికాజ్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని మందిరానివి నువ్వు. రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వాక్యం, 28వ వాక్యం, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయిరు గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని, ఇంతకంటే పాడైపోయే బ్రతుకుందా? చూడండి, నిన్ను నువ్వు పాడు చేసుకుంటే నిన్నంటే దేవుడు వదిలిపెట్టేసేస్తాడు. దేవుడు వదిలిపెట్టిన వ్యక్తి ఎట్లా ఉంటాడో తెలుసా? అక్కడే రాశాడు, చదువు. అట్టివారు, ఇప్పుడు 29, సమస్తమైన దుర్నీతితో, అంటే వీళ్ళ దగ్గర నీతి ఉండదు. దేవుడు వదిలేసిన మనుషులు ఎట్లుంటారంటే నీతి జాతి లేకుండా బ్రతుకుతారు. వాళ్ళ శరీరాలను పాడు చేసుకునే వాళ్ళని, మా శరీరం మా ఇష్టం అనేవాళ్ళని, శరీరం పొగరెక్కి మాట్లాడేవాళ్ళని అంటే దేవుడు వదిలిపెడతాడు. వదిలిపెడితే వీళ్ళు ఎంత దరిద్రం అనుభవిస్తారో తెలుసా? నీతి జాతి కూడా ఉండదంటే వీళ్ళకి. రైట్, తర్వాత చదువు. దుష్టత్వము చేతను లోభము చేతను, అమ్మ వినండి, ఇదిగో లోభం తెలుసుగా, ఈర్ష్య చేతను, ఇదిగో ఇక వాళ్ళకి మంచి మాట కూడా సూచించదు, ఈర్ష్యతోనే ఉంటారు. నిండుకొని మత్సరం అంటే కురులు, నరహత్యలు, హత్య చేయటానికి కూడా వెనకాడరంట. గొడవలు, కపటం, మనుషులతో బాగున్నట్టే ఉంటారు, ఎప్పుడు దెబ్బ కొడతారో తెలియదు వీళ్ళు. దేవుడు వదిలేసిన వ్యక్తి. నా శరీరం అండి, నా ఇష్టం అంటున్నావు కదా, పొగరెక్కి మాట్లాడుతున్నావు కదా, నా ఇష్టం, బాప్తిజం తీసుకుంటే రావాలని రూల్ ఏముంది అని అంటున్నావు కదా, నిన్ను వదిలిపెడతాడంట. నీ బ్రతుకు ఎంత దుర్భరంగా అయిపోయిద్దో. ఈ ఒకదంతా ఆగిపోలా. పని ఉండదు, పని దొరకదు, వెళ్ళిన చోట వద్దంటారు, నీకు పని ఇవ్వరు, నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, నీకు అన్నిటికీ మించి నిద్ర రాదు. రాత్రిపూట ఏమి రాదు. అన్నిటికంటే డేంజరస్ విషయం ఏంటో తెలుసా? నిద్ర పోవాలన్నా నిద్ర రాదు. ఇంతకంటే ఘోరమైన శిక్ష ఉందేమో ఒకసారి ఆలోచించండి. నాకు తెలుసు ఆ బాధ ఏంటో. మంచి యవ్వనంలో నా శరీరం నా ఇష్టమని నేను పెట్టలేకపోతే నిద్ర ట్యాబ్లెట్లు వేసుకున్నా కూడా నిద్ర రాలేదు నాకు. అన్నీ ఇచ్చి నీకు నిద్ర లేకపోతే ఏం చేస్తావు? అందుకని నీ శరీరం నీది కాదు, నీ శరీరం
నీది కాదు, ఇది దేవుడిది. బాప్తిజం తీసుకొని రక్షణ పొందినాక నీ ఇష్టం వచ్చినట్టు చేయటానికి లేదు. ఇంకా అన్నాడు, ఇంకేమన్నాడు 30, అదిగో చాడీలు చెప్పడానికి రెడీ అవుతారంట వీళ్ళు, నిందలు మోపుతారు వీళ్ళు, దేవుణ్ణి కూడా తిడతారు వీళ్ళు, హింస పెడతారు, అహంకారము, బింకములు, చెడ్డవాటిని కల్పిస్తారు. మంచోళ్ళ మీద కూడా చెడ్డవాటిని కల్పిస్తారు. తల్లిదండ్రుల మీద ఏమంటే విధేయత ఉండదు, అవివేకము, జ్ఞానం ఉండదు అంటే వీళ్ళకి. మాట తప్పుతారు. ఏమని అంటున్నారా? ఏం తప్పుతారు? మాట తప్పుతారు. దేవుణ్ణి వదిలిపెట్టాడు అనేది గుర్తుపెట్టుకో. మాట ఇస్తావు కానీ మాట నిలబెట్టుకోవు. నిలబెట్టుకోరు వీళ్ళు. పాడు పనులకి నిన్ను అప్పగించేసేస్తాడు. ఇంక నువ్వు ఆయనకు అవసరం లేదు. నీ జీవితం ఏమైపోయిందో తెలియదు. హఠాత్తుగా ముగించబడింది. అన్ని నష్టాలే, ఎక్కడికి పోయినా కలిసి రాదు. దాచిపెట్టుకుంటావు, డబ్బులు దొంగతనం కూడా అయిపోద్ది, లేకపోతే జారి పడిపోతాయి. ఎక్కడో డ్రా చేసి తీసుకొచ్చేటప్పుడు దొంగలేస్తారు. దేవుడి చేతి నుంచి ఎవడు తప్పించుకోలేడు. లేదనుకో బండి జాడ కొడతాడు, 30,000 అయింది ఇంజిన్. దేవుని బిడ్డలు ఎప్పుడైనా ప్రత్యేకంగానే ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్లుగా నీ శరీరాన్ని పాడు చేసుకుంటే ఎట్లా? ఎలా అండి? నీ ఇష్టానికి నీ శరీరాన్ని మలుచుకుంటున్నావు. అందుకే మనం ఏం రాసాము? అయ్యా నీకు ఇష్టం వచ్చినట్టు మలుచు యేసయ్యా. నీ చేతిలో పాత్రను నీ ఇష్టం వచ్చినట్టుగా నన్ను మలుచుకో. నా బెండు తీస్తావో, నన్ను స్ట్రైట్ చేస్తావో, నన్ను ఏ పనిముట్లో పెట్టి నన్ను ఉపయోగిస్తావో, నన్ను ఎలా వాడుకుంటావో అలా వాడు.